'ఆయుధ పూజ' అండ్ 'ఫియర్' సాంగ్ అయితే థియేటర్‌లో సీట్లలో కూడా కూర్చోరు. ఈ రివ్యూలోకెళ్ళే ముందర నా ఛానల్‌కి కొత్తగా వస్తే గనుక ఒక లైకు, ఒక షేరు, సబ్స్క్రైబు అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాల్ సినీ ఫ్యూజన్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మూవీ రివ్యూతో వచ్చాను. అదేదో కాదు, 'దేవర' స్టారింగ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్, డైరెక్టెడ్ బై కొరటాల శివ. ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్‌లీ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీ చూసాక ఒకటే అనిపించింది, ఫైనల్‌గా రాజమౌళి సినిమా శాపం అయితే బ్రేక్ అయిపోయింది. రాజమౌళి సినిమాలో యాక్ట్ చేసిన హీరో నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక శాపం అయితే ఉందని చెప్పి అంటారు. కానీ ఈ సినిమా చూశాక ఆ శాపం అనేది బ్రేక్ అయిపోయింది అనిపించింది. ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమా హిట్టు బొమ్మ. కొంతమందికి బ్లాక్ బస్టర్ కూడా అనిపించవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారు వన్ మ్యాన్ షో చేశారు ఈ సినిమా. కథ విషయానికి వస్తే, భయమే తెలియని ఒక ఊరు, భయాన్ని పరిచయం చేయాలనుకునే మన హీరో అసలు ఆ భయాన్ని ఎందుకు పరిచయం చేద్దాం అనుకున్నాడు? ఆ భయం పరిచయం చేసినందుకు మన హీరోకి ఏమైంది? అసలు ఆ భయం అంటే ఏమిటి అనేది తెలియాలంటే ఈ సినిమాలో చూడొచ్చు. కథ అనేది చాలా సింపుల్ భయ్య. కథ అయితే నార్మల్ రొటీన్ కథ. కానీ ఆ సీన్స్‌కి, ఆ టేకింగ్‌కి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చి వేరే లెవెల్‌కి అయితే తీసుకెళ్ళిపోయాడు సినిమాని. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్ గారైతే వన్ మ్యాన్ షో చేసేశారు. జాహ్నవి కపూర్ ఇట్లా సినిమాలో ఎందుకుందో నాకైతే అర్థం కాలేదు. వచ్చినంత సేపు వచ్చింది, హడావిడి చేసింది, ఇరిటేషన్ తెప్పించింది, ఎళ్ళిపోయింది. ఇక ప్రకాష్ రాజ్ గారు కూడా సినిమా కథ మొదలుపెడతారు, కథలో ఉంటారు. కథ ముగించకుండా మీకో పార్ట్ ఉందని చెప్పేది కూడా ఆయనే. అసలు ఆయనకి ఎవరు? అసలు ఎన్టీఆర్ గారికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలేదు ఈ సినిమాలో. సైఫ్ అలీ ఖాన్ గారు, ఆయన అసలు ఒక హిందీ యాక్టర్ లాగా చేయలేదండి. కంప్లీట్ తెలుగు యాక్టర్ లాగానే చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అసల రేసీగా ఉంటుంది. మీకు ఒక్క సీన్ అంటూ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. ప్రతి సీన్‌కి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డ్యూటీ చేసేసాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అనిరుద్ సినిమాకి ప్రాణం పెట్టేసాడండి. ఒక తెలుగు సినిమాకి అనిరుద్ ప్రాణం పెట్టి చేయడం అంటే ఈ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. 'ఆయుధ పూజ' అండ్ 'ఫియర్' సాంగ్ అయితే థియేటర్‌లో సీట్లలో కూడా కూర్చోరు. ఆ రేంజ్ ఎలివేషన్స్, ఆ రేంజ్ మ్యూజిక్, ఆ రేంజ్ డీఓపీ అయితే ఏ క్లాస్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ విషయానికొస్తే అక్కడక్కడ ల్యాగ్ ఉంటుంది. కామెడీ ట్రై చేశారు. కానీ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ నాకు జనరల్ ఫీలే అనిపించింది. ఆ ట్విస్ట్‌కి నేను పెద్ద ఎక్సైట్ కూడా అవ్వలేదు. బీసీ సెంటర్‌లో ఈ సినిమా పక్కా ఆడేస్తుంది. ఈ సినిమా బాగుండలేదు అన్న రివ్యూస్ అయితే నమ్మద్దు. నేను 1 AM ఎస్విసి ఈశ్వర్ అత్తాపూర్ థియేటర్‌లో సినిమా అయితే చూసి వస్తున్నాను. చూసి ఈ వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మూవీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి నేను ఓవరాల్‌గా నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3/5. అసల వాటర్ సీన్స్ అయితే కొన్ని స్విమ్మింగ్ పూల్‌లో రికార్డ్ చేశారని ఈజీగా తెలిసిపోతా ఉంది. ఎలివేషన్స్ ఇచ్చారు. ట్విస్ట్ రివీల్ చేశారు. ఎందుకు జరిగిందో అనేది చెప్పలేదు. అది 'దేవర' పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.